బావా చేయి ముందు చాకు. గుడికి వెళ్ళి తాడు తెచ్చాను. ఇది కట్టుకుంటే నీ దగ్గరికి దెయ్యాలు భూతాలు డాకిని పిశాసిని ఏవి రావు బావా. అలాంటి ఫిట్టింగ్ ఇటు పెట్టకు కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేను. హ్యాపీ న్యూ ఇయర్. బై బై 2025. సరిపోయింది. మనకు అవసరమా బావా స్వీట్స్ తింటావా? అల్లుడు గారు చెప్పండి అత్తగారు. మీరు వచ్చి 4 రోజులు అవుతుంది, ఇంకింటికి వెళ్ళరా? అత్త నువ్వేం మాట్లాడుతున్నావు? నేను మీ ఇంట్లో ఉండకూడదా? ఉండొచ్చు అల్లుడు, కానీ ఇన్ని రోజులు ఉండకూడదు. ఇన్ని రోజులు మీ కూతురు కూడా మా ఇంట్లో ఉంది కదా అత్త. నేనేమైనా అన్నానా? అదేంటి అల్లుడు, అది వాళ్ళ అత్తగారు ఇల్లు. ఇదేమైనా మా తాతగారి ఇల్లా? ఇది కూడా మా అత్తగారి ఇల్లే కదా. ఏవండి నేనేమంటానంటే కరెక్ట్ కరెక్ట్ నువ్వు చెప్పిందే కరెక్ట్. కానీ నేను ఇంకేం చెప్పలేదు కదా. ఎలాగో నువ్వు చెప్పే కానీ ఇదే చెప్పాలిగా. అది కాదండి. కరెక్ట్ కరెక్ట్ నువ్వు చెప్పిందే కరెక్ట్. బాబా సంక్రాంతి పండుగ ఎలాగా వస్తుంది కదా, పిల్లలు గంగిరెద్దు వాళ్ళని చూడాలనుకుంటున్నారు. ఈ సంవత్సరమైనా వస్తారా రారా గంగిరెద్దు వాళ్ళు? ఇప్పుడు గంగిరెద్దులకు చూడాలా? మీ అందరు గంగిరెద్దులకు చూడాలి కదా. మీ అన్నకి మీ నాయనకి ఫోన్ చేయి. కొత్త సిమ్ అయితే తీసుకున్నా, మా ఆయనకి ఒకసారి ఫోన్ చేద్దాం, గుర్తుపడతాడో లేదు. ఎవరిది కొత్త నంబరు? హలో హలో ఎవరు? మీ వాయిస్ బాగుంది. మీది కూడా. మీకు పెళ్ళయిందా? అయింది, కానీ 3 సంవత్సరాలకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. మీరు ఇంటికి రండి, మీ చచ్చిన పిల్లం బతికొచ్చింది. ఏమైందండి ఎలా ఉన్నారు? ఏం లేదు, ఖర్చులన్నీ ఒకేసారి వస్తాను, బాధగా ఉంది. నిన్న బైక్ ఆగిపోయిందని రిపేర్కి ఎన్నిసి ఇచ్చాను, అది 4,000 బిల్లు వేసింది. హౌస్ రెంట్, ఈఎంఐ, కరెంట్ బిల్లు ఇవన్నీ తలుచుకుంటేనే బాధగా ఉంది. సర్లే ఇవన్నీ పక్కన పెట్టు, రేపు నీ బర్త్డే కదా, చెప్పు ఏ గిఫ్ట్ కావాలో తీసుకొస్తాను. వద్దండి, ఇన్ని ఖర్చులు పెట్టుకున్న గిఫ్ట్ ఎందుకండి, వద్దండి. ఇదే కదా మీరు వినాలనుకుంటుంది. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నా బర్త్డేకి మీరు ఇలాగే చేస్తున్నారు. రేపు నాకు గిఫ్ట్ దొరకకపోయిందా గ్యాస్ బండ మీ నెత్తి మీద కొడతాను.